ఇప్పుడు దైవ సేవకులు తండ్రి సమానులు రెవరెండ్ విజయభూషణం గారు కొన్ని విషయాలు ప్రపంచమంతా చెదిరి ఉన్న క్రైస్తవులకు రక్షణ టీవీ వీక్షకులకు తెలియచేయాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో నేను కూడా ఈ లైవ్లో రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ కార్యక్రమానికి దైవజనులు రెవరెండ్ డాక్టర్ విజయభూషణం గారిని వెల్కమ్ చేస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్ అండి. Praise the Lord, praise the Lord, praise the Lord. That's wonderful to be with you. Thank you very much. After a long time. Yes అండి. ఎలా ఉన్నారు మీరు? ఆరోగ్యం ఎలా ఉంది? దేవుని కృప, మీ అందరి ప్రార్థన, ఆరోగ్యంతో దేవుని పరిచర్యలో అంతకంటే ఇంకా ఎక్కువ బిజీగా దేవుడు వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. అద్భుతమైన కార్యక్రమాలు మీరు యూట్యూబ్ ద్వారా పంపిస్తూ ఉన్నారు, లేదా మీ చర్చ్ లేకపోతే జూమ్తో చర్చ్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారని విన్నాను ఈ సమయంలో కరోనా. సో ఈరోజు అవకాశం ఏంటంటే ప్రపంచమంతా చెదిరి ఉన్న క్రైస్తవులకు, రక్షణ టీవీ వీక్షకులకు కూడా మీరు కొన్ని విషయాలు తెలియజేసే గొప్ప సదవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రస్తుత ఈ పరిస్థితుల్లో దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడని అనుకుంటున్నారు? Wow, that's a great question, Ben-Hur. It's a great question. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉన్నాడు అని అనుకుంటున్నావా? అంటే అందరూ అనే మాట కదా. అనేక పర్యాయములు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఇఫ్ గాడ్ హీల్స్ ఆర్ స్టాప్స్ దెన్ ఓన్లీ గాడ్ ఈస్ అట్ వర్క్ అనుకుంటాం. గాడ్ ఈస్ ఆల్వేస్ అట్ వర్క్. ఈస్ నాట్ సైలెంట్ బట్ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్ టు కమ్ బ్యాక్. అంటే తన పిల్లలు తిరిగి రావాలని కనిపెడుతున్నాడు అంతే తప్ప ఆయన సైలెంట్ గా ఉన్నాడు. ఆయన ఒక్కసారి సైలెంట్ గా ఉంటే లోకమంతా మునిగిపోద్ది. ఆయన ఇంకా మన మీద దృష్టి ఉంచి ఆయన కరుణ గల దేవుడు, కటాక్షం గల దేవుడు ఇంకా మనల్ని కాపాడుతున్నాడు. అండ్ కెన్ ఐ హ్యావ్ ఎ స్మాల్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ బిఫోర్ వి స్టార్ట్? yes please. కృపా కనికరం గల తండ్రి, పరిశుద్ధుడా నాయన, ఈ లైవ్ కార్యక్రమం నాయన, ప్రార్థన సమయం తండ్రి, మేము ఏ విధంగా నీ సన్నిధిలో సిద్ధపడి ఉండాలి, ప్రత్యేకంగా ఈ క్లిష్ట పరిస్థితులు నాయన, ఈ భయంకరమైన పరిస్థితులు ప్రభా, వీటిలో సంఘంగా నాయన, విశ్వాసులుగా మేమేం చేయాలి, ఏ విధంగా మేము నీ కొరకు సాక్షులుగా ఉండాలి, ఏ విధంగా మేము సిద్ధపడాలి మాకు నేర్పించండి. నీ దీన దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీ సిలువ చాటును మరుగు చేయండి. ప్రతి మాట నాయన నీ కృపా సింహాసనోత్తర విడుదల చేయండి తండ్రి. నా ప్రియ కుమారుడు ప్రభా బెన్హర్ను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎన్నో విధాలుగా నాయన ఈ క్రైస్తవ లోకాన్ని ప్రభా తండ్రి పురికొల్పడానికి, ఆ రక్షణ అనేది నాయన వారికి అందించటానికి నాయన ప్రయాసపడుతుండగా ఆ బిడ్డ ప్రయాసం వ్యర్థం కాకుండా నాయన ఇంకా మీరు తోడుగా ఉండి నడిపించండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ స్తుతిస్తూ అతి త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ సార్. చెప్పండి. నేను సాధారణంగా ఆమెన్ ఆమెన్ అని 2 సార్లు అంటాను. కొంచెం అడిగారు ప్రశ్న, పాస్టర్ గారు మీరు ఆమెన్ ఆమెన్ అని 2 సార్లు ఎందుకంటారు అని ప్రశ్న అడిగారు. ఇది చాలా సింపులే గాని, నేను ఆమెన్ అంటే అవునుగాక, అంతేనా? అవునుగాక, ఆ విధంగా నెరవేరాలని. అంటే ఒకసారి భూలోకంలో నెరవేరును గాక, రెండోసారి పరలోకంలో నెరవేరును గాక. సో దాట్ ఈస్ వాట్. ఓకే, కమింగ్ టు ద క్వశ్చన్. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడా? ఎందుకు మౌనంగా ఉన్నాడు? నిజంగా ఈ యొక్క ప్రశ్న చాలా ప్రజలను, ప్రత్యేకంగా విశ్వాసులను వేధిస్తున్న ప్రశ్న. సి వెన్ వి ప్రే, మనం ప్రార్థన చేయగానే మనం ఏమనుకుంటామంటే, దేవుడు మన ప్రార్థన వినాలి, ఏదో ఒక అంటే సంథింగ్ హీ షుడ్ డూ, వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ హీ షుడ్ డూ, దెన్ ఓన్లీ గాడ్ ఈస్ అట్ వర్క్ అనేది మామూలుగా క్రైస్తవ లోకంలో ఉండే ఆ యొక్క అభిప్రాయం. కానీ నేనేమంటానంటే, సమ్ టైమ్స్ గాడ్ ఈస్ సైలెంట్ బికాస్ హీస్ గ్రీవ్డ్. చాలా వేదన, దుఃఖంతో ఉన్నప్పుడు ఏ విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటామో, ఆ దేవుడు మనకంటే ఎక్కువ ప్రేమ గల దేవుడు.
ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ఆయన ఎంత గాయపరుస్తున్నా ఆయన ఇంకా 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 ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన తన యొక్క పరిస్థితిని బట్టి సమ్ టైమ్స్ వి ఫీల్ గాడ్ ఈజ్ సైలెంట్. నేను ఎప్పుడు నా ప్రార్థనలు అంటాను, ప్రభువా నీవు మాత్రం నిశ్శబ్దంగా ఉండదు. యూ డూ ఎనీథింగ్, ఒకవేళ తప్పుందా యూ somehow discipline me but don't keep quiet. హోషేయ దాంట్లో ఎఫ్రాయిం తో అంటాడు, ఎఫ్రాయిం తాళ విగ్రహాలకు పోయి విసిగిపోయామంటే లీవ్ హిమ్ అలోన్ వాడిని విడిచిపెట్టేసాయి. నో గాడ్ ఒక్కసారి విడిచిపెట్టి. ఈ కరోనా వైరస్ విషయంలోనికి వస్తే దేవుడు ఇంకా ఇంకా కరుణగల ఆ యొక్క హస్తాలను తాపుతూ ప్రజల వైపు ఇంకా ఎప్పుడు తన ఉగ్రత సమయం రాబోతుంది. ఇట్స్ అ వెరీ నియర్. ఒకవేళ చెప్పాలంటే, ఎందుకంటే యు ఆల్ నో దట్ ఐ ప్రీచ్ సెకండ్ టర్మ్, రైట్? మీరు రెండవ రాకడ గురించి చెప్తారని అనుకున్నాను నేను. అంటే ఆ సబ్జెక్ట్ రాకుండా మీరు ఏమైనా చెప్తారేమో అని అనుకున్నాను. అయితే ఆ మాట మీరు అన్నారు కాబట్టి ఇది రెండవ ఒక సహోదరుడు, చాలా ప్రియమైన విశ్వాసి సహోదరుడు ఏమన్నాడంటే, అంకుల్ కి గనక ఏ మెసేజ్ ఇచ్చినా, అది పుట్టుకను గురించిన మెసేజ్ ఇచ్చినా, చావు టైం అయినా, పెండ్లీలైనా, గృహప్రవేశమైనా, ఏ మెసేజ్ ఇచ్చినా క్రీస్తు రాకడను అనే అంశాన్ని మెన్షన్ చేయకుండా మాత్రం ఆయన ముగించడు అనేది ఆయన అభిప్రాయం. ఇట్స్ ట్రూ. నేను ఇప్పుడు చెప్పడానికి టుడే వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ సెకండ్ కమింగ్. అంటే ఇంకా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు దీన్ని అధిగమించడానికి ఇది అధిగమించడానికి దేవుడు సహాయం చేస్తాడా, లేకపోతే రెండవ రాకడ ఈ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది, ఇంకా ఇంటెన్సిఫై అయ్యి ఒకసారి క్లోజ్ అవుతుందని అంటారా? ఓకే, ఇది ఇనిషియల్ స్టేజా అని మీరు అందరూ అనేకులు ప్రశ్నలు అడుగుతుంటారు. ఆల్ ఓవర్ ద కంట్రీ మెనీ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. దాంట్లో ఏమడుగుతారంటే, ప్రభు రాకడ వచ్చేస్తుందా దీంతో, లేక ఇస్ ఇట్ ద రియల్ జడ్జిమెంట్ టైం? నేను వాళ్ళకి చెప్తుంటాను, అసలు గాడ్ జడ్జిమెంట్ అనేది ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. ఆ ప్రకటన గ్రంథాన్ని చదివితే తప్ప ఆ జడ్జిమెంట్ అనేదే ఎవ్వరికి అర్థం కాదు. ఇవి నేనేమంటానంటే, ఇది దేవుని ఆ తీర్పులు కాదు, కానీ దేవుని యొక్క స్టర్న్ అండ్ వెరీ సీరియస్ వార్నింగ్ టు ద నేషన్, వార్నింగ్ టు ద చర్చ్. ఇది హెచ్చరిక నాదం, వీ హ్యావ్ టు లిసన్ టు ఇట్. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అన్ని మనం చూస్తున్నాం. దీని ద్వారా ఏమి నేర్చుకుంటున్నాం? చాలా మట్టుకు వారు ఏదేదో చెప్తుంటారు, సోషల్ డిస్టెన్సింగ్ అని, లేకపోతే మాస్క్ వేసుకోవాలని, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు బాగా కడుక్కోవాలి, వచ్చి ఆ డెమాన్స్ట్రేషన్ చూపిస్తారు ఎట్లా కడుక్కోవాలని. కడుక్కోవాలి. ఆ తర్వాత ఇంకొకటి చాలా మంది చెప్పారు, కానీ కొన్ని డాక్టర్స్ సే దట్ యూ షుడ్ బి ఎక్స్పోజ్ టు ద సన్ లైట్ ఫర్ ద డి విటమిన్ which is actually create the immunity in your system. So అది చేయాలి, ఇలాంటివి చెప్తుంటే ఇవన్నీ వింటున్నాం. చేస్తారా? ఓకే. అంటే మానవుడు అలవాటు పడి ఒక దానికి అలవాటు పడ్డాక నువ్వు ఎన్ని చేయమన్నా చేయడు వాడు. కానీ కొంచెం జాగ్రత్త పడటానికి చూడండి, ఈ పరిస్థితులు దేనికి తీసుకెళ్తున్నాయి అన్నారు గారు అంటే, ఐఎమ్ షూర్ దట్ వన్ డే it may call for emergency, worldwide emergency, not just India. Enduku ante I have seen a small cartoon in the Hindu newspaper, the world largest circulating paper in India, the Hindu. Adi nenu ekkuva chudutundanu. Daanto oka cartoon vesaru. Oka corner lo వైరస్ ను ఒక స్మాల్ చిన్న గ్లోబ్ గా వేసేసి, చిన్న రౌండ్ గా వేసేసి కరోనాను పెట్టాడు. ఇంకొక వైపు పెద్ద పిక్చర్ లో ట్రంప్ అన్ని బాంబులు, తర్వాత గన్స్, మిషన్ గన్స్, బాంబ్స్, అవి ఇవి ఎవ్రీథింగ్ వాడి శరీరం చుట్టూ అవే ఉన్నాయి. కరోనా వైరస్ అడుగుతుంది, కెన్ యూ ఫేస్ మీ? నువ్వు నన్ను ఎదుర్కొంటావా? అంటే ఇట్ ఈస్ అ ట్రూ ఆల్సో, ఇట్ ఈస్ అ ట్రూ. సి టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ స్టేట్ లో మనం ఉన్నాం, అవునా?
ఎటువంటి అడ్వాన్స్మెంట్ అంటే మెడికల్లో అడ్వాన్స్మెంట్, ఎవ్రీథింగ్ అయినా ఈ కరోనాను మనం ఎదుర్కోలేకపోతున్నాం. రైట్. అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఇక్కడ మిమ్మల్ని. నేను ఆల్రెడీ కొంతమందిని అడిగాను, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే సైన్స్ విపరీతంగా పెరిగిపోయింది, వైద్య శాస్త్రం కూడా విపరీతంగా పరిడవిల్లింది. సో ఈ సమయంలో మనిషిని పుట్టే ముందే కళ్ళు ఎలా ఉండాలి, తల వెంట్రుకలు ఎలా ఉండాలి, స్కిన్ టోన్ ఎలా ఉండాలి అనేది, వాళ్ళు హైట్ పెరగడానికి కావాల్సినవన్నీ కూడా అందులో పెట్టి వాళ్ళు గర్భంలోకి పంపిస్తూ ఉన్నారు. సో ఇంతగా సైన్స్ పరిడవిల్లింది కదా, ఈ సమయంలో ఆఫ్టర్ ఆల్ స్మాల్ వైరస్ని ప్రపంచమంతా కూడా ఎవరు ఏం చేయలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు నేనున్నానని చూపించడానికి ఏమైనా చేశాడంటారా? ఎగ్జాక్ట్లీ దట్స్ అ వండర్ఫుల్ థాట్. సి సమ్టైమ్స్ ఏమంటే ప్రజలు ఈ అడ్వాన్స్మెంట్, ఈ యొక్క ఇన్వెన్షన్స్ ఇవన్నీలో వాడు ఏమనుకుంటున్నాడంటే నేను మహా కనున్ని, ఇక్కడ నాకు మించినోడు ఎవడు లేడు అనుకున్నప్పుడు దేవుడు జస్ట్ ఒక చిన్న ఏమంటారంటే ఒక శాంపుల్ చూపిస్తాడు. ఐఎమ్ హియర్, డోంట్ ఫర్గెట్, ఐఎమ్ హియర్, నేనున్నాను. సో అదే ఇది అనుకోవచ్చా మరి? Definitely, this is what it is the call. See, you have to think, నేను తప్ప వేరొక దేవుడు లేడు. See, ఎవరు ఏమనుకున్నా దాని గురించి నిమిత్తం లేదు. But Bible says there is only one God, and He is the creator. He is the creator. He is a sustainer. He is everything. So, ఆయనను విడిచిపెట్టి ఇక రకరకాలుగా see, yesterday 9 o'clock, after 9 o'clock, and సరిగ్గా 9 o'clock దీపాలు వెలిగించాలి, ఇవన్నీ దీస్ ఆర్ ద రిచువల్స్, యు నో. దే హావ్ టు. అదేంటంటే మీరు వెలిగించారండి, దీపం వెలిగించారా మీరు? నో నాట్ ఎట్ ఆల్. నా మెసేజ్ లో ఆ దినం అంటే ఇట్ వెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ బెన్నర్. చాలా మంది వింటున్నారు జూమ్ లో. ఐ సెడ్, మిస్టర్ Prime Minister Narendra Modi, beloved Narendra Modi, we are with you in solidarity, but we are not with you in all these things. Okay. I pronounced it. Okay. Endukante we cannot do everything because this is ఒకళ్ళు చెప్పాలంటే ఇవన్నీ కాన్స్పిరసీ లోపల చేసే కుట్రలు ఇవన్నీ. See, why only 9 o'clock? Why only 5? Because that is the ఆ యొక్క వ్రతం యొక్క సమయం అది. చాలా మందికి తెలియదు. క్రిస్టియన్స్ చాలా మంది ఏమనుకుంటారంటే పాస్టర్స్, జీసస్ సెడ్ వి ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వెలుగిస్తే ఏమవుతుంది? జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఆ టైంకి ఎందుకు? నా ప్రశ్న, లైట్ వెలిగించొద్దా అది కాదు. మెనీ టైమ్స్ డ్యూరింగ్ ద క్రిస్మస్ క్యాండిల్ లైట్ మనం పెడుతుంటాం కదా, క్యాండిల్ వెలిగించము అని కాదు మనం, కానీ ఆ టైంలో ఎందుకు వెలిగించాలి? దాట్ ఈస్ మై క్వశ్చన్. అర్థం చేసుకున్నారా? దట్ ఈస్ వాట్. సో యేసుక్రీస్తు నేనున్నాను అని చెప్పటానికే ఈ పరిస్థితులన్నీ సమకూడి జరుగుతున్నాయి. ఇంకా నేను చెప్పాలంటే ఇవి ఎక్కడికి దారి తీస్తున్నాయి బెన్నర్ గారు? జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గో టు ద వరల్డ్. నాకు తెలిసిన లోకానంతటికి నేను ఆల్రెడీ ఐ గేవ్ ఇట్ అండ్ మై చర్చ్. ఏంటంటే సి యువర్ వరల్డ్ ఇస్ డిఫరెంట్. రక్షణ ఇక మనం ఊహించనంత వైడ్ గా వెళ్ళిపోద్ది. కాబట్టి సో ఐ వాంట్ టు టేక్ దిస్ ప్రివిలేజ్. దీంట్లో రెండు విషయాలు మనం గమనించాలి. ఐసోలేషన్ అంటే ఒంటరిగా పెట్టడం. అండ్ రెండవది ఏం జరుగుతుందో తెలుసా? ఆల్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కమింగ్ ఆన్ ద వన్ ప్లాట్ఫామ్. దే ఆర్ యునైటెడ్. SARS countries. Narendra Modi had a video conference with all countries. మనం అందరం కలిసి ఏం చేయాలి? And G7 countries. Very recently, United Nations General Assembly announced that it is a time that it is a global issue. So all people should come together and fight corona. ఎన్నో తెగుళ్ళు వచ్చాయి, ఒకవేళ మనం చెప్పాలంటే very recently dengue fever was horrible. SARS, Ebola, AIDS,
ఇలాంటి ఎన్నెన్నో వచ్చాయి కదా ఇవన్నీ. బట్ ఇంతకంటే ఎక్కువ మరణాన్ని అవి తీసుకున్నాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ డై. ఒకవేళ చెప్పాలంటే డెత్ రేట్ ఇస్ వెరీ లెస్ కంపేరిటివ్లీ దోస్ ఎపిడమిక్స్. కానీ ఇది డెత్ రేట్ తక్కువైనా దీని భయం అనేది ఏ విధంగా ప్రాకిపోయింది అని అంటే ప్రపంచమంతటి వణికిస్తుంది. ఆల్ పీపుల్ మన ఇండియాలో చూడండి, సిఏ, ఎన్పిఆర్ ఇవన్నీ ఏమైపోయినాయి, ఎక్కడైపోయినాయి చెప్పండి? బికాస్ నౌ ద ఫోకస్ ఇస్ ఆన్ కరోనా. ద ఫోకస్ ఇస్ ఆన్ కరోనా. ద హోల్ వరల్డ్. Can you hear any bullet sounds, any bombs or any drones or anywhere in the Middle East? No. Stand still. Everything stands still. The focus is now on corona. దీని ద్వారా ఏమి నేర్చుకోవాలంటే a day is coming that world government is going to be formed. Okay. And one great leader, James Paul Warburg, he was a financial advisor to President Franklin D. Roosevelt. ఆయన ఏమన్నాడో తెలుసా? We will have one world government by consent or by conquest. Okay. నీ యొక్క యాక్సెప్టెన్స్ అలా ఉండని, మా బలవంతంతోనైనా మేము చేస్తాం. బట్ we will have one world government. Okay. And Paul Henrisbach, he is the Secretary General of General Assembly some time back, and he was the EU planner. ఆయన ఏమంటాడో తెలుసా? We don't want any committees. అంటే UN కానీ EU కానీ ఇలాంటి కమిటీస్ we don't want. We want a man, one man, who is having a sufficient stature to lift us out of this morass, what we are sinking in. Whether he is God or devil, we will accept. అంటే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క పరిస్థితులు మమ్మల్ని లేవనెత్తగలిగిన వాడు ఒక్కడు కావాలి. మాకు దైవం అన్న ఉండని, దయ్యం అన్న ఉండని, మేము యాక్సెప్ట్ చేస్తాం. They are looking for a man. They are looking for a man. And Henry Kissinger, he says, just one proper crisis, the world will have one world government. ఒక్క ఉపద్రవం, ఒక్క విపత్తు గనక అది ప్రపంచమంతా కదిలించేది గనక వస్తే we will go towards one world government. అంటే నేను ఇవన్నీ వచ్చేస్తున్నాయి అని నేను చెప్పటం లేదు. ఇవన్నీ these are all the leading towards that. One day the world will go to one leader, that is Antichrist. Okay. Wherever he is, I don't say that he is there, but ఇవన్నీ ఆ వైపుకు దారి తీస్తున్నాయి. అండ్ ఎకనామిక్ క్రైసిస్, కరోనా వైరస్ ఉంది, అది దాని పని అది చేస్తా ఉంది. ప్రపంచం అంతా ఎకనామిక్ క్రైసిస్, ఫుడ్ క్రైసిస్, ఎవ్రీథింగ్ షట్ డౌన్. all travel, everything is shut down అన్నప్పుడు where is the revenue? Where is the revenue? ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఫైనల్లీ ఇట్ ఈస్ బ్రింగింగ్ ఎ గ్లోబల్ క్రైసిస్. ద హిందూ న్యూస్ పేపర్ లో ఏమంటారంటే, నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు థింక్ nationally, act locally. Yes. 80s లో the world leaders said, think globally, act locally. Okay. the crisis is the global crisis. అవునా? ఈ కరోనా వైరస్ హైదరాబాద్ సంబంధించిందా, లేకపోతే రామ్నగర్ లేకపోతే రాజేంద్ర నగర్ సంబంధించిందా, లేక ఇండియాకి సంబంధించిందా? the whole world. the advanced, ఏమంటారంటే అగ్రరాజ్యాలు కూడా వణికిపోతా ఉన్నాయి. అవునా? సో దీస్ థింగ్స్ ఆర్. అండ్ సెకండ్ వన్, ఐసోలేషన్. ఇవేం చేస్తున్నాయంటే ఏకఛత్రాధిపత్యం కొరకు దారి తీస్తున్నాయి. రెండవది ఐసోలేషన్ ఇస్ వెరీ డేంజరస్, ఎస్పెషలీ ఫర్ ఫెయిత్. యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను, వి ఆల్ నో, యేసు క్రీస్తును పరిచయం చేసిందే బాప్తిసం ఇచ్చి యోహాను. అవునా? ఆయన చూశాడు, ఆ పరలోకంలో నుంచి ఆ స్వరాన్ని విన్నాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. కానీ హేరోదు చెరసాల్లో ఉంచాడు. He became isolated. అవునా? Isolated. And after some time what he says,
ఆయన శిష్యులను పంపించి యేసయ్య దగ్గరికి, యేసయ్య నీవేనా మెస్సయ్యావు లేక ఇంకొకరిని మేము ఎదురు చూడాలి. అంత గొప్ప వ్యక్తే ఆ విశ్వాసంలో తన్నగిలిపోయాడు బికాస్ ఆఫ్ ఐసోలేషన్. టుడే దేర్ ఇస్ అ వెరీ డేంజర్ ఫార్ ద ఫ్రీ ఐసోలేషన్. దిస్ ఇస్ ద క్రియేటెడ్ బై ద డెవిల్ కాన్స్పిరసీ. న్యాచురల్ గా ఇది మీరు బికాస్ సెకండ్ కమింగ్ చెప్తావు, అన్ని కాన్స్పిరసీ అంటావు, అన్ని డెవిల్ అంటావు, బట్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. యు ఆర్ వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్, యు హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే ప్రపంచం అంతా చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఇంతవరకు వేరే వాళ్ళకు దొరకని ఛాన్స్ మీకు వచ్చింది ఈరోజు. దేవుడు ఇచ్చే ఛాన్స్. నేను అందుకే అంటాను, ఒక్క ఛాన్స్ దొరికిందంటే పోగొట్టుకోండి. బికాస్ టుమారో అండ్ ఈ కరోనా వైరస్ వచ్చిందనే యేసుక్రీస్తు వస్తాడని చెప్పటం లేదు. 1975 సంవత్సరం నుంచి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. ఎనీ టైమ్ హి విల్ కమ్. రెండవ రాకడ అనేది అది సాక్షాత్తుగా భూమి మీదకి వచ్చేది, అది సెకండ్ సబ్జెక్ట్. కానీ ద rapture of the church, any time it can happen. Corona or no corona, you have to be ready for every time. Every time. So isolation, this is another dangerous thing. So now what I suggest the people, ఇవన్నీ నేను ఎందుకంటే ఈ ఐసోలేషన్, ఆ తర్వాత సోషల్ డిస్టెన్సింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది చక్కగా ఆత్మీయంగా దాన్ని నేను పొందుపరిచి నా సంఘానికి చెప్పాను. నేను ప్రాక్టికల్ గా తీసుకున్నాను. Number 1, social distance. Keep away from which is going to harm you. Right? ఏ వ్యక్తి దగ్గర ఈ వైరస్ ఉందో తెలియదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ పాపము, ఏ శోధన నిన్ను పడేస్తుందో నీకు తెలియదు కాబట్టి యు బీ కేర్ఫుల్. సోషల్ డిస్టెన్సింగ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే వీ డోంట్ నో, అది చిన్న శోధనే ఉండొచ్చు కానీ భయంకరమైన పాపంలో పడవేయొచ్చు. ఈ దినాల్లో అదే కదా, మనం ఏ వ్యక్తుల దగ్గర ఉందో తెలియదు కాబట్టే సోషల్ డిస్టెన్సింగ్. సో ఆత్మీయంగా దాన్ని మనం ఒకవేళ ఆలోచిస్తే బీ కేర్ఫుల్. సులువుగా చిక్కుల పెట్టు పాపముల నుండి మనం దూరంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఆ తర్వాత చేతులు బాగా కడుక్కోవాలి. ఆ వేళ్ల సందుల్లో కూడా కడుక్కోవాలి. పిలాతు కడుక్కున్నాడు. పిలాతు కడుక్కున్నట్టు కడుక్కుంటే సరిపోద్ది. Now I say wash your sin, wash your heart. నీ హృదయానికి శుద్ధీకరించుకో. ప్రభు వస్తున్నాడు. we don't know కనుక మనం పరిశుద్ధులుగా ఉండటానికి, పవిత్రులుగా ఉండటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. క్లీన్ ఎవ్రీ టైమ్, క్లీన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. జ్ఞాపకం వచ్చినప్పుడంతా నీకు ఒప్పుకోని పాపాలు ఏవైనా ఉంటే అన్ని వీ హ్యావ్ టు. ఆ తర్వాత ఇంకేమైనా మాస్క్ వేసుకోవాలన్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ నాట్ ఓన్లీ ముక్కుకు మాత్రమే కాదు బాబు, ముఖానికి మాస్క్ వేసుకోవాలి. పేపర్లు వస్తా ఉన్నాయి, రైట్? ఎందుకంటే అంత సివియర్ గా వెళ్ళిపోతుంది. నేనేమంటానంటే బాబు, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని నువ్వు దేవుడిచ్చు సర్వాంగ కవచం. అదర్వైజ్ యు ఆర్ ససెప్టబుల్ టు అటాక్. సో ఆ తర్వాత ఫైనల్లీ ఐ వాంటెడ్ టు టెల్ యూ బెనర్ గారు, exposed to sun for the D vitamin. యేసుక్రీస్తు నీతి సూర్యుడైన is the son of righteousness. Exposed to him every time and draw that divine power. D vitamin, I say divine power. To face this world. ఈ పరిస్థితులన్నిటినీ, whether it is a economic crisis, whether it is a physical crisis, whether it is a అనారోగ్య సంబంధం, ఏదైనా పర్వాలే, draw that divine power from the son of righteousness. You expose yourself to that sun and God will give you the strength to face this crisis. And coronavirus గురించి daily I'm praying. ప్రభు నీ చిత్తం నెరవేరు. The prayer is not twisting the arm. దేవుని చెయ్యి వడదీసి నువ్వు చేస్తావా చేయవా అని ట్విస్ట్ చేయడం కాదు. దేవా నీ చిత్తం ఏంటి ప్రభు? ఈ కరోనా వైరస్ లో నేనేమి నేర్చుకోవాలి? ఇంతవరకు ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. వ్యక్తిగతంగా ఏం చేయాలి, కుటుంబ రీతిగా ఏం చేయాలి. మధ్యాహ్నం మనం మాట్లాడుతున్నాం, యు బి అట్ హోమ్.
ఎస్. యు స్పెండ్ యువర్ టైం, క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ, పిల్లలతో కూర్చొని. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ బెనర్ గారు, సండే ఈవెన్ వీఆర్ బ్రేకింగ్ ద బ్రెడ్ అట్ ఎవ్రీ హోమ్, ప్రతి ఇంట్లో ఈ రొట్టె విరుస్తున్నాం. అండ్ ఐఎమ్ టెల్లింగ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నౌ యూ స్టాండ్ యాజ్ అ ప్రీస్ట్ ఇన్ యువర్ హౌస్. ఆది సంఘంలో ద హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్. ఇంటింట వారు కూడుకున్నారు, ఇంటింట రొట్టె విరిచారు, ఇంటింట. నౌ దట్ హస్ కమ్ బ్యాక్. కదండి, ఆ మాట మీరు ఇంటింట రొట్టె విరిచే సమయం దేవుడిచ్చాడు అనే మాట మీరు చెప్తే, మెగా చర్చెస్ అన్ని పరిస్థితి ఏంటి? అవి రేపు వచ్చినా కూడా మెగా చర్చెస్ పరిస్థితి ఏంటి? నాకు కొంచెం వాయిస్ కొంచెం మళ్ళా, కెన్ యూ రిపీట్ దట్? మీరు ఇంటింట రొట్టె విరచటము ఆది దినాలు అంటే ఇంతకుముందు పూర్వం ఏదైతే జరిగిందో అది రిపీట్ అవుతుంది, హిస్టరీ రిపీట్ అవుతుంది అని చెప్పారు కదండి. సో ఒకవేళ హిస్టరీ రిపీట్ అవుతుంటే ఈ మెగా చర్చెస్ పరిస్థితి ఏంటి? మెగా చర్చెస్ బోరి బిస్టర్ లప్టాకే చలే జా నా గర్ కు చలే. దట్స్ ఆల్. అంటే నేను ఏమంటున్నా అంటే, ఐఎమ్ నాట్, మనం చిన్న చూస్తలేదు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ నాట్ ఫర్ మెగా చర్చెస్, యు నో వెరీ వెల్. ఫ్రమ్ ద ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ ద చర్చ్ అనగానే కాపరి గొర్రెలకు రెండింటికి సంబంధం లేదు అని అంటే అది సంఘం కాదది. ఓకే. సో ఇప్పుడు కూడా గొర్రెను కాపరి వ్యక్తిగతంగా ఎరగాలి. ఓకే. దాట్ ఈస్ ద బిబ్లికల్ ప్యాటర్న్ ఆఫ్ ద చర్చ్. 1000 మంది ఉంటే ఎట్లా మరి? ఎవడు పెట్టుకోమన్నాడు 1000 మంది? ఓకే. అంటే వాక్యం ముఖ్యమా, నీకు 1000 మంది ముఖ్యమా? ఓకే సార్, మీరు that is a different subject. That's a different subject. Yes. But according to the Bible, కాపరి గొర్రెలను ఎరగాలి, గొర్రెలు కాపరిని ఎరగాలి. అవునా? అవును. ఈ సంబంధం లేకపోతే that is not a church. That's not a church. Whether it is my church or your church or XYZ, I don't care for that. Biblical church is a different. రైట్. అయితే ఫైనల్ క్వశ్చన్ అండి మీకు, ఇక్కడ ఉన్న చర్చెస్ అన్ని కూడా చాలా కంఫర్టబుల్గా ఎయిర్ కండిషన్, రకరకాలుగా ప్రొటెక్షన్ ఉండే చర్చెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇంత ప్రొటెక్టివ్గా ప్రభు సన్నిధి అనుభవిస్తూ ఉంటే పరలోకం అవసరమా? ప్రభు రాగానే వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందా అంటున్నా? దాట్ ఈస్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉన్న చర్చెస్ ను, అందుకే నేనేమంటున్నానంటే, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని గనుక కాపరి అర్థం చేసుకుంటే తన సంఘానికి ఏ విధంగానైనా, ఇట్ ఈస్ నాట్ ఎ కంఫర్టబుల్ టైం బెనర్ గారు. See, we call our church people, we are in touch with our church people, ఇది WhatsApp call no let. See, it is not the time to comfort time adidi. It is a more challenging time. ఒకవేళ ఆ విధంగా తీసుకుంటే you are doomed. Okay. You must be on your toes now. This is ఇటువంటి ఛాలెంజ్ ఎప్పుడు రాలేదు బెన్నర్ గారు. అండ్ మోర్ ఓవర్ కాపర్లకు ఇది ఒక పెద్ద సవాల్. ఇది నా గొర్రెలు ఏ విధంగా ఉన్నాయి, ఐసోలేషన్ లో ఏమైపోతాయి నా గొర్రెలు? తపన, కన్నీళ్లు కార్చాలి, వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవాలి. నీ చిన్న సంఘం కాబట్టి నువ్వేదో మాట్లాడతావు. నో, ఐఎమ్ ఆల్వేస్ బెన్నర్, యు నో దట్ దిస్ ఇస్ మై బుక్. ఐ నెవర్ డీవియేట్ ఫ్రమ్ దిస్ బుక్. అండ్ వాట్ ఎవర్ దిస్ బుక్ సేస్, ఐఎమ్ బౌండ్ టు డూ ఇట్ అండ్ మై ప్లెజర్ టు డూ ఇట్. ఎందుకంటే మనం ఏదో ఎవరినో సంతోష పెట్టడానికి కాదు. కంఫర్టబుల్ అనేది ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో అది మనకు ప్రమాదమే. ఈ దినాల్లో ఇంకా చాలా ఈ దినాల్లో పని ఎక్కువ చేయాలి. సో ఇప్పుడు జనాలందరూ కూడా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు కాబట్టి దేవుడు జస్ట్ షేక్ చేసి చూపించాడు అని అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇది కూడా వినకపోతే దట్స్ అప్ టు దెం. ఓకే. ఎప్పుడు డూమ్స్ డే ఎప్పుడు వస్తుందండి? I don't say that doomsday. There is no doomsday actually. There is no doomsday. Okay. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు డూమ్స్డే అని. ఆ వినాశన దినం అనేది పేతురు గ్రంథంలో రాస్తున్న, 2వ పత్రికలో రాస్తున్న ఆ పంచభూతములు లయమైపోయి ఆ దినము ఇట్స్ ఇంకా చాలా, అంటే 1000 సంవత్సరాల 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల శ్రమలు రావాలి. ఆ తర్వాత 1000 ఏండ్ల రాజ్య పరిపాలన రావాలి. ఆ తర్వాత డూమ్స్డే అంతం అప్పుడు ఉంది. బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద రాప్చర్ ఆఫ్ ద చర్చ్.
దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దాని కొరకు మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి బెన్నర్ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అద్భుతమైన సమయాన్ని ఇచ్చారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని దేవుని చిత్తమైతే రెగ్యులర్గా ఏవైనా కొన్ని కార్యక్రమాలు మీతో చేయాలని ఉంది, చేద్దాము. మీరు వీక్షకులను ఉద్దేశించి ఒక మాట మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? వీక్షకుల కొరకు ఇందాక నేను చెప్పాను, ఇట్ ఇస్ బ్యూటిఫుల్ శానిటైజేషన్, ఆత్మీయంగా ఏ విధంగా మనం చేసుకోవాలి, మూడు చెప్పారు. సో అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఈ ప్రస్తుతం అది ప్రత్యేకంగా మనం పాటిద్దాం. మనం ఆ తర్వాత మాస్క్ వేసుకుందాం, దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. ఆ తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యంగా లెట్ us expose to the sun of righteousness. ఓకే, థ్యాంక్ యూ అండి. నీతి మనం ఇంటిమేట్ దిస్ ఇస్ see one brother from our church he told me brother ఈ యొక్క కరోనా వైరస్ లో నేనేం చేస్తున్నా అంటే దినానికి 40 అధ్యాయాలు చదువుతున్నాడు. ఓకే ఓకే, నేను వెరీ గుడ్ నీకు అర్థమైనా అర్థం కాకుండా చదువుతున్నావు, దట్స్ గుడ్, ఐ ఎంకరేజ్. ఓకే, సో ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు, సో దట్స్ గుడ్. కీప్ యువర్ సెల్ఫ్ మోర్ బిజీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మోర్ బిజీ విత్ ద ఫెలోషిప్ విత్ గాడ్, గివ్ ఏ క్వాలిటీ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. అండ్ Thursday we are celebrating Pesach. You remember Pesach? మీరు అవునండి, మనం ఇంతకు ముందు చేసాం ఒకసారి. So now I'm telling my church every family should have a foot washing. Okay. చర్చిలో చేసేవాళ్ళము, ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇంటి యజమానుడుగా. సో నౌ యు ఆర్ ఇంటి యజమానుడు అంటే నీ భార్య కాళ్ళు, నీ పిల్లల కాళ్ళు నువ్వు కడగాలి. మళ్ళీ ఇది రిచువల్ అవుతుంది కదా? No. That is where you fail. బైబిల్లో 13వ అధ్యాయం యోహాను సువార్తలో మీ ప్రభువే ఇది చేసినప్పుడు మీరు ఎంతగా చేయాలని ప్రభు చూపించిన మార్గం అది. No, it is not ritual, బెన్నర్ గారు. You read the word. This is a command of God. మరి ఎందుకు రెగ్యులర్ గా చేయ, దట్ ఈస్ అవర్ మిస్టేక్. ఏదో ఒక్క దినం చేయడం కాదు, కానీ అసలు ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి, అది ఫెయిల్ అయిపోతున్నాం. కానీ ఫుట్ వాషింగ్ ఇస్ నాట్ ఎ రిచువల్, ఇట్ ఇస్ అ కమాండ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ కమాండ్ ఆఫ్ గాడ్. ఈ బేస్తోర్ అన్నాడు చక్కగా ప్రార్థన చేసుకొని ఇంట్లో మంచిగా పెషాక్ చేసి మంచిగా చక్కగా అంటే తగ్గించుకోవడం. భార్య కాలు గడగాలంటే ఎట్లుంటుంది చెప్పు జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, బట్ when it comes to God, తప్పేం లేదు. నో ఉమెన్ నో మ్యాన్, స్త్రీ గాని పురుషుడు గాని లేడన్నారు. ఓకే, సో యూ హ్యావ్ టు ఆనర్. సో దీస్ ఆర్ ద థింగ్స్. Somehow my heart is very heavy. I always tell my people, let's do what best we can do. What best we can do. మనం చేయగలిగింది సమయానికి చేద్దాం, చేయగలిగింది బాగా చేద్దాం, పూర్తి మనసుతో చేద్దాం, దేవుని మహింపరచేటట్టు చేద్దాం. That's what I tell people. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రార్థన చేయకముందు మీరు ఈ ప్రత్యక్ష ప్రసారంలోకి రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే దైవజనులు చెప్పిన రీతిగా మనం ఫాలో అవుదాం. అదే కాకుండా కొంతమంది చెప్తున్నట్లుగా లేకపోతే మన నాయకులు చెప్తూ ఉన్న విషయాలు కానీ, క్యాండిల్ వెలిగించమని కానీ లేకపోతే ఇంకా వేరే విషయాలు ఏవైనా చెప్తూ ఉంటే వాటికి ఈ దైవికతకు ఏమైనా సంబంధం ఉందా, ఏదైనా ఇది మూఢాచారానికి సంబంధించిందా అని ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అనే విషయం దైవజనులు చెప్పారు. ఒకవేళ నేను నా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఏంటంటే, క్యాండిల్ వెలిగిస్తే కరోనా పోయేటట్లు ఉంటే కర్ఫ్యూ ఎందుకు పెట్టారు, కర్ఫ్యూ మరి లాక్డౌన్ ఎందుకు పెట్టారు అనే విషయం నేను అడుగుతూ ఉంటే కింద ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి, అవును కదా అని. సో ఇవన్నీ కూడా మనము ఒక రకంగా చెప్పాలంటే క్యాండిల్స్ రాత్రి వెలిగించమని చెప్తే మరి ప్రజలందరూ కూడా క్యాండిల్లే కాదు ఇల్లులు కూడా కాల్చేసుకున్నారు, ముఖం కాల్చుకున్నారు కొంతమంది. మరి ఇలాంటి నష్టం కూడా జరిగింది. అక్కడ ఐసోలేట్ అవి లేకపోతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటే చేయలేదు. ఇవన్నీ కూడా చేయడం ద్వారా ప్రభుత్వం ఏదైతే నాయకులు చెప్పారో చెప్పిన దాన్ని కంటే కూడా ఎక్కువ చేసి నష్టం తెచ్చుకున్నట్లుగా అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి. దైవ సేవకుడు చెప్పినట్లుగా మరి యేసు ప్రభు లైట్ అని చెప్పేసి లైట్ను వెలిగించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదొక
మూఢ విశ్వాసంలోకి తీసుకువెళ్ళి మనల్ని ఆ దిక్కున ఆలోచించేటట్టుగా చేసిన వారు మరొకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాలని నా వినతి. రక్షణ టీవీ ఎప్పుడు చేస్తున్నట్లుగానే ప్రజలను మంచి విషయాలు తెలుసుకునేటట్టుగా దైవ సేవకులను, విజ్ఞులను, పెద్దలను పిలిచి కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మీరు వాటిని మనసులో పెట్టుకోవాలని, ఆచరించాలని మేము కష్టపడుతున్నాం. ఈ కష్టానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడని ఆశిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాల ద్వారా మేలు పొందుకుంటున్నారని నేను వ్యక్తిగతంగా విశ్వసిస్తూ ఉన్నాను. అయితే ఈ కార్యక్రమం ముగింపులో దైవ సేవకులు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. మీరందరూ కూడా ఏకీభవించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్, ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుంటాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కరోనా వైరస్ నాయన, ఇది లోకాన్ని ఎంతో గందరగోళం నాయన, కానీ మీరు మాకిచ్చిన సమాధానం, హృదయ ఆంతర్యంలో ఇచ్చిన సమాధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, మా ప్రియులు ఎంతో మంది సార్వత్రిక సంఘము లోకవ్యాప్తంగా నాయన ఎంతమంది కరోనా వైరస్ ద్వారా బాధితులుగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మొట్టమొదటిగా విశ్వాస గృహమునకు సంబంధించిన బిడ్డల కొరకు, ఆ తర్వాత లోకంలో ఉన్న వారందరి కొరకు నాయన ప్రార్థిస్తుండగా మీరే ఈ కరోనా వైరస్ ద్వారా తండ్రి మాకు నేర్పించాల్సింది నేర్పించండి. మీరు మహిమ పొందండి నాయన, మీరు మహిమ పొందండి. మా అధికారులకు, మా నాయకులకు నాయన కనువిప్పు దయచేయి ప్రభు. నీ వైపు తిరగటానికి నీ కృపను దయించండి అయ్యా. మా చుట్టూ నీ కంచె వేసి పెట్టండి ప్రభు, కంచె వేసి పెట్టండి. నీ రక్త ప్రోక్షణతో భద్రపరచండి. ప్రత్యేకంగా ఈ కరోనా వైరస్ నాయన మీరే సంపూర్ణంగా నాశనం చేసినాయి. మరి ఒకసారి లోకానికి నీవు మహిమపరచుకో ప్రభా. అదే ప్రార్థన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. నేనే దేవుడనని మీరు రుజువు చేసుకోండి నాయన. ఏ విధంగా చేసుకుంటారో మేము నీకు చెప్పనక్కర్లేదు నాయన. యు ఆర్ ఆల్ నోయింగ్. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి, సర్వజ్ఞానివి. నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. బెన్హర్ను, రక్షణ టీవీ ఛానల్ను నీ చేతులకు అప్పగిస్తున్నాం. దీని ద్వారా లక్షల మంది మేలు పొందుతున్నారు నాయన. అందును బట్టి నీకు వందనాలు. మార్నింగ్ కా దీవించు, ఈ యొక్క చిన్న సమయాన్ని ప్రభా మీ మహిమ కొరకు ముద్రించి, అనేకుల క్షేమం కొరకు ముద్రించి మహిమ పొందుమని త్వరలో రానున్న యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. God bless you, Bernard. God bless you for giving this opportunity. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపు ప్రార్థనా సహాయం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.